కేసీఆర్ కు కేటీఆర్ కు రాజకీయ సన్యాసం తప్పదన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. పార్టీ ఫిరాయింపులపైన కేటీఆర్ మాట్లాడడం అంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు వెళ్లినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గతంలో ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజాపాలనపై స్థానిక సంస్థల ఎన్నికలను రెఫరెండంగా భావిస్తామని బీర్లా ఐలయ్య స్పష్టం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారు పార్టీ ఫిరాయింపులకు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టుగా పార్టీ ఫిరాయింపుల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు. మరి గత 10 ఏళ్లలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాజీనామా చేయించి గెలవమంటున్నావు. మీ అయ్యకు నీకు ఉప ఎన్నికలంటే చాలా ఇష్టం. ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతారు తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఫిరాయింపుల గురించి మాట్లాడితే కేటీఆర్కు సిగ్గు శరం లేకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాట్లాడుతున్నాడు. మరి గత ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు పార్టీలను మీ దాంట్లో విలీనం చేసుకున్నప్పుడు మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఇవాళ మీ వక్ర బుద్ధిని మా మీద చూపించడానికి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నావు. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది. నీకు సత్తే ఉంటే నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే స్థానిక సంస్థల్లో ఛాలెంజ్ విసుస్తున్నాం. మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో ప్రజాపాలనకు పట్టం కట్టిరు. ఇప్పుడు కూడా ప్రజాపాలన వెంబడే ప్రజలు ఉన్నారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి డ్రామారావు, తెలంగాణలో మీ డ్రామాలు బంద్ చేసుకో. ఇప్పటికే నీ దుకాణం, మీ అయ్య దుకాణం, మీ బావ దుకాణం, మీ చెల్లె దుకాణం వేరువేరైనాయి. నువ్వు దుకాణాలు బంద్ చేసుకొని ప్రతిపక్ష హోదా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి నీకు తెలియజేస్తున్నా.